జై శ్రీరామ్ అండి. అసలుకు జనాలకు బొత్తిగా కామన్ సెన్స్ పూర్తిగా లేదండి ఇక్కడ. హైదరాబాద్లో నాకు 11ంటికి ఒక చోట పూజ అని చెప్పారు, లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్కి వచ్చి నేను ఫోన్ చేయగానే 11ంటికి కరెక్ట్ నేను ఇక్కడ ఉండిపోయాను. 10:55 కల్లా ఇలా ఫోన్ చేస్తే అంటే వచ్చేసాను ఇలా లొకేషన్కి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఏ ఇల్లు అని అడిగితే వాళ్ళు 1 గంటకండి పూజ, పొరపాటున ఆయన మీకు అలా చెప్పారేమో, 1 గంటకు వచ్చేయండి అన్నారు. నేను 20 కిలోమీటర్లు వచ్చేసానండి. నేను ఎక్కడో దగ్గర మియాపూర్ దగ్గర నుంచి ఇప్పుడు మణికొండకు వచ్చాను. మీరు ఇంటి లొకేషన్ చెప్పండి అంటే మేము బయట ఉన్నాము, మేము రాలేదు, మీరు ఎక్కడో చోట ఉండేసి 1 గంటకు వచ్చేయండి అంటున్నారు. ఇది అసలు పద్ధతి, ఒక బ్రాహ్మణుడిని మీరు ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా అని నాకు అర్థం కావడం లేదు. చూడండి, నేను ఇలా ఒక పార్క్లో కూర్చొని ఉన్నాను. అసలు దయచేసి బ్రాహ్మణునికి విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఆ తర్వాతనే మీరు ఏదన్నా పూజలు పునస్కారాలు, ముందు ఆ దేవునికి మీకున్న అనుసంధానమే ఈ బ్రాహ్మణుడు. మీరు బ్రాహ్మణునికి విలువ ఇవ్వకుండా ఇలా చేస్తే మరి అట్లాంటప్పుడు సమయం ఎందుకు మీరు అలా చెప్పారో నాకు అర్థం కావడం లేదు. చూసుకోండి పొరపాటు ఇలా జరగకుండా. ఇప్పుడు పార్కులో వచ్చి నేను ఇక్కడ పార్కులో వచ్చి కూర్చోన్నాను.